హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్స్లో మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే మనకు వచ్చిందనమాట. దీని ప్రకారం చూస్తే పరీక్షలు ఎప్పుడు ఉండబోతున్నాయి, ఏపీ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అభ్యర్థుల పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే కనుక మీకు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటే మాత్రమే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో పూర్తిగా చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే తెలుస్తుంది. అయితే సాక్షి ఎడ్యుకేషన్లో మనకు ఒక ఆర్టికల్ అయితే వచ్చిందనమాట. దాని ప్రకారం చూస్తే మనకి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతుంది ఏంటనేది తెలుస్తుంది. మీకు చదివి వినిపిస్తాను, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దయచేసి చివరిదాకా చూడండి. వివరాలకు వస్తే ఆంధ్రప్రదేశ్లో 6100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన తాజా సమాచారం ప్రకారం చూస్తే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏవైతే ఉన్నాయో పీఈటీ మరియు ఫిజికల్ మనకు మెజర్మెంట్ టెస్ట్లు అనేవి పరీక్షలు మనకు జనవరి 30న జరిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే జరిగినటువంటి పరీక్షల తర్వాత ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నటువంటి వివరాల మేరకు చూస్తే ముఖ్యంగా ఎంతమంది క్వాలిఫై అయినారు, ఎంతమంది పోటీ ఉంది విషయానికి వస్తే ఈ పరీక్షలకు 69,000 మంది హాజరు కాగా అందులో క్వాలిఫై అయిన వారు 39,000 మంది అర్హత సాధించారట. అంటే ముఖ్యంగా 69,000 మంది హాజరైతే అందులో 39,000 మంది సరాసరి అర్హత సాధించారు. అయితే అర్హత పొందిన అభ్యర్థులకు తుదిరాత పరీక్ష అంటే మెయిన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో నిర్వహించినట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ రవి ప్రకాష్ తెలిపారు. అయితే హోంగార్డుల రిజర్వేషన్పై హైకోర్టు తీర్పును అనుసరించి చర్యలు తీసుకుంటామని, ఈ పోస్టులకు 2023 ఫిబ్రవరిలో 4.90 లక్షల మంది ప్రాథమిక పరీక్ష రాశారని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాలు పోలీస్ రిక్రూట్మెంట్ వెబ్సైట్లో పొందుపరుస్తామన్నారు. ఫ్రెండ్స్, ఇది హోంగార్డుల విషయానికి వస్తే మనకు ఇది ఆ వివరాలు ఉన్నాయి. సో మనకు కావాల్సిన ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ సంబంధించి మెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో పెడతామన్నారు. సో ఏ విధమైనటువంటి ఇది ఒకప్పుడు వార్త అన్నమాట. అయితే మనకు ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో మనకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండడంతో కోడ్ వచ్చింది కాబట్టి ఆ కోడ్ ముగిసేయడానికి కొంత టైం పడుతుంది. మేబీ మార్చి ఫస్ట్ వీక్లో కన్నా కోడ్ ఎత్తేస్తే మనకు చివరి వారంలో కానీ ఏప్రిల్ మొదటి వారంలో కానీ ఎగ్జామ్స్ నిర్వహించే మనకు డేట్స్ అయితే రావచ్చు. అయితే తర్వాత మనకి దీనికి సంబంధించిన ఇంకా ఇన్ఫర్మేషన్ ఇంకా పూర్తిగా రావాల్సి ఉంది. సో ముఖ్యంగా చూస్తే ఎంతమంది క్వాలిఫై అయిన విషయానికి వస్తే 69,000కి 39,000 మంది క్వాలిఫై అయ్యారు. సరాసరి చూస్తే ఒక 83 నుంచి 90 వరకు ఉంటారు ఒక్కో పోస్టుకు అభ్యర్థులు పోటీ పడుతున్న వారి సంఖ్య చూస్తే ఇంకా ఎక్కువ ఉండొచ్చు అనమాట. సో చూద్దాం, ప్రతి ఒక్కరు ఈ ఎగ్జామ్స్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక ఇప్పటికప్పుడు వస్తే కనుక మేము తెలియజేస్తూ ఉంటాం విత్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో. సో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. సో విత్ ప్రూఫ్తో సహా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందా లేదా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీ యొక్క అప్డేట్స్ మనకు తెలుస్తుంది ఎలా ఉన్నది ఏంటన్నది. సో మరింత ఇన్ఫర్మేషన్ వస్తే కనుక మీకు తెలియజేస్తుంటాం. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. జై హింద్.